గంపెడాసతో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఒక భారీ చేప కనిపించడంతో దానికి గాలం వేశారు. అది గాలానికి చిక్కుకోవడంతో ఈ రోజు మన పంట పండిందిలే అనుకుంటూ దాన్ని నెమ్మదిగా బోటులోకి లాగుతున్నారు. అంతే, ఊహించని రీతిలో ఆ చేప బలంగా ఆ గాలాన్ని, దాన్ని పట్టుకున్న జాలర్ని సముద్రంలోకి లాక్కుపోయింది. ఊహించని ఈ పరిణామానికి బోటులో ఉన్న మిగతా మత్స్యకారులు షాక్ అయి సముద్రంలో గాలింపు చేపట్టారు. కానీ ఎక్కడా అతడి జాడ లేకపోవడంతో గల్లంతైన మత్స్యకారుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగింది. అచ్యుతాపురం మండలం పూడిమడుకు చెందిన కొర్లయ్య, ఎల్లాజీ, అప్పలరాజు, ఎర్రయ్యలు సముద్రంలో వేటకు వెళ్లారు. వేట ముగించుకుని బుధవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా వారికి ఒక భారీ కొమ్ముకోనం చేప కనిపించింది. దాంతో ఎర్రయ్య గాలం వేశాడు. గాలానికి చిక్కిన చేపలు బోటులోకి లాగుతుండగా చేప బలంగా వెనక్కి లాగడంతో గాలంతో సహా ఎర్రయ్య సముద్రంలో పడిపోయాడు. ఆ గాలం అతడి చేతికి చుట్టుకుందేమో గాని ఆ చేపతో పాటు అతడు సముద్రంలో గల్లంతయ్యాడు. అతడి కోసం ఆ ప్రాంతమంతా గాలించిన తోటి మత్స్యకారులు అతడి ఆచూకు దొరకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కాగా ఈ ఘటనతో ఎర్రయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎర్రయ్య కోసం సముద్రంలో వెతికిన ఫలితం లేకపోయిందని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని మత్స్యకారులు కన్నీరు పెట్టుకున్నారు.